ఇవాళ స్పందన జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. సీఎం కూడా పాల్గొన్నారు స్వయంగా. ఒక రాష్ట్ర సీఎం జంతర్ మంతర్ లో ధర్నా అంటే చాలా రేర్ ఒకేషన్స్. కేసీఆర్ తన 10 ఏళ్ల కాలంలో ఒకసారి చేశారు. ధాన్యం కొనుగోలు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర గురించి జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు ధర్నా చేయడం చాలా అరుదు ఇటీవల కాలంలో. సిద్ధరామయ్య చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ధర్నా చేశారు. అయితే రాహుల్ గాంధీ పాల్గొంటారు ఇవాళ మీటింగ్ లో. మార్నింగ్ 9:30కి ఆయన వస్తారని మెసేజ్ వచ్చింది కానీ రాహుల్ గాంధీ రాలేదు. బహుశా వఫ్క్ అమెండ్మెంట్ బిల్లు గురించి లోక్సభలో చర్చ జరుగుతుంది, ఇంపార్టెంట్ బిల్లు. బట్ రాహుల్ గాంధీ రాలేదు. అయితే ఒకటి బీసీ సంఘాల నేతలు ఏమంటారంటే డైరెక్ట్ గా మీరు రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇష్యూ చేయండి, గవర్నర్ ఆమోదంతో ఈ చట్టం అవుతుంది, చట్టం అయిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసేయండి, తర్వాత కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వస్తే కోర్టులు చూసుకుంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించడం? కేంద్రం పంపి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని ఒక మన రాష్ట్రం కాదు, చాలా రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు బీహార్ ఎవరిది? ఎన్డీఏ ప్రభుత్వమే కదా. నితీష్ కుమార్ ఎవరితో? బీజేపీతో కలిసే ఉన్నారు కదా. మరి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ఒకవేళ చేస్తే నితీష్ కుమార్ గవర్నమెంట్ కే చేస్తుంది కదా మోడీ ప్రభుత్వం. అది కాకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మన్నించే అవకాశం ఏంటి? మరి తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది, సరే ఢిల్లీలో ఏం చేస్తోంది మరి? అంటే బండి సంజయ్ స్టేట్మెంట్ మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. బీజేపీ మోడ్ అంటే 42% బండి సంజయ్ ఏమంటున్నారంటే మతతత్వ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ముస్లింలను కూడా దీనిలో బీసీలో కలిపారు. ముస్లిం బీసీలు కూడా బీసీ గ్రూప్ అని చేశారు కాబట్టి మేము ఇవ్వం. ప్లస్ వాళ్ళు అనేది ఏంటంటే 42% వీళ్ళు అంటున్నారు, 10% ముస్లిం బీసీలు 32%. సో వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు 10-12% ఉన్నప్పుడు ఇంకొక 5-6% గురించే ఇంత కొట్లాటన. కాబట్టి వీళ్ళు పద్ధతిగా చేయలేదు అని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది కూడా మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో వేయడం ఖాయం. సో ఇప్పుడు రాజారాం యాదవ్ గానీ ఆర్ కుష్టే గానీ డిమాండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉత్తర్వులు వెలువరిస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఢిల్లీలో ధర్నా చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అయితే స్టాండ్ చేంజ్ చేసుకోదు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ మనకు తెలుసు. ముస్లిం బీసీఈ గ్రూప్ ఉన్నంత కాలం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ముస్లిం బీసీఈ లేకపోయినా అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు బీహార్ లో కదా. బీహార్ లో 63% రిజర్వేషన్. ఇంకా చాలా రాష్ట్రాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. రాజ్యాంగంలో 9 దీనిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నో చూడాలి. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్